తెలుగు సినిమా పరిశ్రమలో కొన్నాళ్లుగా రచ్చరేపుతున్న ఆ నలుగురు ఎవరో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. అందులో 2 దర్శకులు, మరో 2 నిర్మాతలు ఉన్నారు. ఇంతవరకైతే క్లారిటీ ఉంది. థియేటర్ల బంద్ అంశాన్ని ఈ నలుగురే పెద్ద వివాదంగా మార్చేశారు అనే కంక్లూజన్ అయితే వచ్చేసింది. కాకపోతే ఆ నలుగురి గురించి మాట్లాడారో లేదో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అంటే ఏం జరుగుంటుంది? అందులోనూ 2 దర్శకులు, మరో 2 నిర్మాతలు అనే మాట అన్నది సునీల్ నారంగ్ కాదు. అయినా సరే రాజీనామా చేశారు. ఏంటి కారణం? థియేటర్ల బంద్ అంశం, పర్సంటేజ్ల గొడవ ఇంకెంత దూరం పోతుంది? తెలుగు సినీ పరిశ్రమలో పుట్టుకొచ్చిన భూకంపం ఇండస్ట్రీని ముక్కలు చేస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు అనే పాట గుర్తొస్తోంది ఈ సందర్భంలో. పక్కన కూర్చున్న వాళ్ళు ఏదో మాట్లాడితే ఆ ప్రభావం మరొకరిపై పడింది. మాట్లాడింది ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ అయితే ఆ ప్రభావం పడింది ఛాంబర్ ప్రెసిడెంట్ అయిన సునీల్ నారంగ్పై. ఏకంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. అది కూడా అధ్యక్షుడిగా ఎన్నికై ఒక్కరోజు కూడా గడవకముందే. ఈ గ్యాప్లో ఏం జరిగి ఉంటుందా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారంతా. అయితే ఓ 2-3 నిర్మాతలు, చిన్నవాళ్ళు కాదు, అగ్ర నిర్మాతలే నారంగ్ని బ్లేమ్ చేసేలా మాట్లాడారు అనే ఒక టాక్. రెసిగ్నేషన్ వెనక రీజన్ అదేనంటున్నారు. ఇంతకీ ఈ వివాదం వెనక చెప్పుకోవాల్సిన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? సునీల్ నారంగ్ వరుసగా 3వ సారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి 2 ఏళ్లకోసారి ఎలక్షన్స్ జరగడం కామన్. ఆ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ ఉంటాయి. ఈసారి కూడా ఏకగ్రీవమైంది. సునీల్ నారంగ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ అయ్యారు. సో కొత్త కమిటీని అందరికీ పరిచయం చేయడానికి ఓ ప్రెస్ మీట్ పెట్టారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రచ్చంతా జరిగింది ఆ ప్రెస్ మీట్లోనే కాబట్టి. శ్రీధర్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ఇతను. ఇది తమ కొత్త టీం అని చెప్పి వెళ్లిపోవాల్సిన వ్యక్తి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని థియేటర్లను ఖాళీ చేసి పెట్టుకున్నాం. తీరా చూస్తే ఆ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటి అని నిలదీశారు శ్రీధర్. ఒక సినిమా విడుదల ఆలస్యం అవడానికి ఎన్నో టెక్నికల్ కారణాలుంటాయి. మరి ఎవరిని టార్గెట్ చేశారో కానీ దీనిపై టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కేలి కానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కానీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ కానీ కాడికి వెళ్ళి we did not give any letter to anyone that we are closing the theaters ani. Unnecessary some 2 producers and 2 directors made this issue. అది అక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నదని చెప్పి మేము థియేటర్స్ అన్నీ ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ 3 పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్. ఇక అసలు మాట చెప్పాలంటే థియేటర్ల బంద్ అంశాన్ని పెద్ద వివాదంగా మార్చిన ఆ నలుగురికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్. అంతటితో ఆగకుండా సింగిల్ థియేటర్ల ప్రస్తుత దుస్థితికి హీరోలే కారణమంటూ పెద్ద ఆరోపణలే చేశారు. అసలు హీరోలకు స్టార్టం వచ్చిందంటేనే సింగిల్ థియేటర్ల వల్ల అంటూ కొంత హద్దు దాటారు. హీరోలు ఏడాదికి 2-3 సినిమాలు చేయకపోవడం వల్ల సింగిల్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందనేది శ్రీధర్ ఉద్దేశం, ఆరోపణ కూడా. స్టార్టం ఏడికేలు వచ్చింది హీరోలకు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-2, 3-3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునరేషన్. 10 లక్షలు ఒక రెమ్యునరేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. దీనికి తోడు 2 కోట్లు కూడా వసూలు చేయని ఓ సినిమాకు ఆ హీరో 13 కోట్లు తీసుకున్నాడంటూ బాంబు పేల్చారు. ఆ హీరో తన రెమ్యునరేషన్ లో 4 కోట్లు తిరిగి ఇచ్చేశాడనే విషయం మాత్రం బయటికి చెప్పలేదు. ఒకవేళ ఆ సినిమా పెద్ద హిట్ అయి ఉంటే ఏమనేవారో. అయినా సినిమా ఒక రిస్కీ బిజినెస్ అని ఛాంబర్ సెక్రటరీగా ఉన్న శ్రీధర్ మర్చిపోయారా? సరే, సెక్రటరీ శ్రీధర్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ ఎందుకు రాజీనామా చేశారు?
ఎందుకంటే అక్కడ జరిగింది ఒక జనరల్ బాడీ ప్రెస్ మీట్. అధ్యక్షుడిగా సునీల్ నారంగ్ ఆ ప్రెస్ మీట్ కు కర్త కర్మ క్రియ అవుతారు. ఎవ్వరేం మాట్లాడినా అధ్యక్షుడిగా ఆ బాధ్యత సునీల్ నారంగ్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ప్రెస్ మీట్ ముగిశాక ఇద్దరు ముగ్గురు అగ్ర నిర్మాతలు సునీల్ నారంగ్ దగ్గరికి వెళ్లి శ్రీధర్తో అలాంటి మాటలు మాట్లాడించింది మీరే కదా అని బాంబు పేల్చారట. సునీల్ నారంగ్ అనుమతి ఇవ్వడంతోనే శ్రీధర్ ఏకంగా హీరోల రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడారని, ఆయన దగ్గరకు వెళ్లిన ఆ ఇద్దరు ముగ్గురు అగ్ర నిర్మాతలు విమర్శించారని ఇండస్ట్రీలో ఓ చర్చ జరుగుతోంది. అయినా ఓ హీరో రేంజ్ ను పబ్లిక్ గా గాలి తీసినట్లు చెప్పడమేంటనే చర్చ వాళ్ల మధ్య వచ్చినట్లుంది. దీనికంతటికీ తననే కారణంగా చూపిస్తూ ఉండడాన్ని నొచ్చుకున్న సునీల్ నారంగ్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనను సంప్రదించకుండానే కొంతమంది ఇష్టమొచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నారని, తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ఆ ప్రకటనలకు తాను బాధ్యుడిని కాదు అంటూ రాజీనామాలో స్పష్టం చేశారు. తనను వేలెత్తి చూపేంత దాకా పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పదవిలో కొనసాగలేనట్టు రిజైన్ చేశారు. అయితే తనకు తానుగా ఇక్కడ క్లారిటీ ఇచ్చుకున్నారు సునీల్ నారంగ్. థియేటర్ల బంద్ వార్త వినగానే తాను షాక్ అయ్యానంటూ చెప్పుకున్నారు. అంటే ఆ వివాదం వెనక ఆ నలుగురు ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఆ నలుగురిలో తాను లేను అనే స్పష్టతనిచ్చారు ఈ రాజీనామా లేఖ ద్వారా. అసలు థియేటర్లకు సంబంధించి ఆ నలుగురు అనేవారు ఎవ్వరూ లేరనే క్లారిటీని మొన్నటి ప్రెస్ మీట్లోనే ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ నలుగురు అనే చర్చ మొదలైనప్పటి నుంచి ఇద్దరు అగ్ర నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టారు. మొదట అల్లు అరవింద్, ఆ తర్వాత దిల్ రాజు బయటకొచ్చి థియేటర్స్ బంద్ ఇష్యూపై మాట్లాడారు. ఆ నలుగురిలో తాము లేవని చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునే ఉద్దేశం కానీ అంత సాహసం కానీ ఎవ్వరికీ లేదని చెప్పుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో సునీల్ నారంగ్ కూడా వచ్చి చేరారు. ఫైనల్ గా థియేటర్ల బంద్ అంశంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పడానికి ఇలా రాజీనామా చేశారు. ఇక హీరోల రెమ్యూనరేషన్ గురించి శనివారం నాటి ప్రెస్ మీట్ లోనే చెప్పుకొచ్చారు. అలా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని క్లారిటీ ఇచ్చారు సునీల్ నారంగ్. రావాలే మంచిది, వెరీ గుడ్ అంటున్నాడు. కానీ రెమ్యునరేషన్స్ వీఆర్ నోబడీ టు టాక్. ఇట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ సప్లై. డూయింగ్ 1 film or 4 films, it's heroes provocative. We can't talk all that. సునీల్ నారంగ్ రాజీనామాని అంత తేలిగ్గా ఓ చిన్న విషయంగా చూడడానికి వీల్లేదు. తెలుగు సినీ పరిశ్రమ 2 వర్గాలుగా లేదంటే మరిన్ని ముక్కలుగా విడిపోవడానికి ఒక రకంగా బీజం పడినట్టే లెక్క. ఎప్పుడో ఏప్రిల్ 19న మొదలైన ఈ రగడ ఇప్పటికీ జరుగుతూ ఉండడమే కాదు, ఏకంగా రాజీనామా వరకు వచ్చింది. సో విషయం మరింత పెద్దదవుతోంది, వివాదం ముదురుతోంది. ఇంతకీ ఎక్కడ మొదలైంది ఈ వివాదం? అసలు కారణం ఏంటి? జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల మూసివేత అనే వార్త ఒకటొచ్చింది. దీనికి కారణం రెంట్ వర్సెస్ పర్సంటేజ్ లో గొడవ. ప్రస్తుతం థియేటర్లు రెంటల్ పద్ధతిపై నడుస్తున్నాయి. అన్ని కాదు, మెజారిటీ థియేటర్లను నిర్మాతలే రెంట్ కట్టి సినిమాలు ఆడిస్తారు. కాకపోతే సినిమా ఫట్మంటే మాత్రం నిర్మాతలకు నష్టాలే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా గానీ థియేటర్లకు ఖచ్చితంగా రెంట్ కట్టి తీరాల్సిందే. అందుకే కొన్నేళ్లుగా ఎగ్జిబిటర్లు ఓ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. అదే పర్సంటేజ్ విధానం. ఈ పద్ధతిలో టికెట్లు ఎన్ని తెగితే అంత ఆదాయాన్ని అటు నిర్మాతలు ఇటు థియేటర్ యజమానులు పంచుకోవచ్చు. కానీ కొందరు నిర్మాతలు ఇందుకు ఒప్పుకోవడం లేదు. పర్సంటేజ్ లెక్కన రిలీజ్ చేస్తే పెద్ద సినిమాలకు వచ్చే ఆదాయంలో కనీసం 20 కోట్ల రూపాయల వరకు నష్టపోతాం అనేది ఆ నిర్మాతల ఆందోళన. అయితే నష్టం వచ్చినా పర్వాలేదు కానీ పర్సంటేజ్ విధానమే బెటర్ అంటూ కొందరు అగ్ర నిర్మాతలు పట్టుపడుతున్నారు. అగ్ర నిర్మాతల్లోని మరో వర్గమేమో దీన్ని వ్యతిరేకిస్తోంది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఓ చీలికకు కారణమైంది ఈ ఇష్యూ. ఇప్పటికీ ఈ సమస్యకు పరిష్కారమే రాలేదు, సొల్యూషన్ రాలేదు. కానీ సునీల్ నారంగ్ రాజీనామాకు మాత్రం ఒక రకంగా ఇదే కారణమైంది. నిజానికి ఈ వివాదం ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది. అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ గా ఉన్నారు. థియేటర్లను బంద్ చేయాల్సిన అవసరం ఉందని ఫస్ట్ టైం కామెంట్ చేసింది ఈయనే. సినిమాను ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని చూడరుగా, ఏది రిలీజ్ అయినా తెలుగు సినిమాగానే చూస్తారు. సో తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన థియేటర్స్ మూసివేత వివాదం నైజాంకు విస్తరించింది. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు దీనిపై హైదరాబాద్ లో డిస్కషన్ పెట్టారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో చర్చలు జరిగాయి. ఈ విషయమై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ మధ్య పెద్ద గొడవలే జరిగాయంటారు. కొందరు రెంటల్ పద్ధతిని సమర్థిస్తే మరికొందరు పర్సంటేజ్ ను సపోర్ట్ చేస్తూ వచ్చారు.
ఈ సమస్య తీర్చడానికి కమిటీ వేస్తామని ప్రకటించింది ఛాంబర్ ఆఫ్ కామర్స్. మే 24న ఈ మీటింగ్ కూడా జరిగింది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అప్పటి నుంచే ఆ 4 నిర్మాతల వల్లే థియేటర్స్ బంద్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న టాక్ మొదలైంది. ఆ 4లో తాములేమో అంటూ మే 25న అల్లు అరవింద్, మే 26న దిల్ రాజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. సరే, ఈ ఇష్యూకి సునీల్ నారంగ్ రాజీనామాకు కారణమేంటి? హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లోనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశం జరిగిందని చెప్పుకున్నాం కదా. ఈ మీటింగ్ వెనుక సునీల్ నారంగ్ ప్రమేయం ఉన్నట్టు ఒక అపవాదు. ఈ పుకారు ఎవరు పుట్టించారో గానీ దీని వెనుక నారంగ్ ఉన్నట్టు గట్టి ప్రచారం జరిగింది. బట్ ఆ సమావేశం జరిగినప్పుడు తాను అసలు హైదరాబాద్లోనే లేను అనేది నారంగ్ ఇస్తున్న వివరణ. ఓ టెంపుల్ విజిట్కి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. థియేటర్ల మూసివేత అనే వార్తలు వచ్చినప్పుడు దీనంతటికీ ఆ 4 కారణం అంటూ ప్రచారం జరిగింది కదా. ఆ 4లో సునీల్ కూడా ఉన్నారు అనేది కొందరు చేసిన ప్రచారం. దిల్ రాజు, అల్లు అరవింద్ మీడియా ముందుకొచ్చే క్లారిటీ ఇచ్చినా సునీల్ నారంగ్ మాత్రం రాలేదు. దీంతో ఈ వివాదం వెనుక ఉన్నది నారంగ్ అంటూ ప్రచారాన్ని మరింత పనిగట్టుకుని చేశారు కొందరు. దీంతో తనకు సంబంధం లేకపోయినా సింగిల్ థియేటర్స్ వివాదంలోకి లాగుతున్నందుకు రాజీనామా చేస్తున్నట్టు తన దగ్గర వారికి చెప్పుకున్నారు. ఇందుకే సునీల్ నారంగ్ కు తెలియకుండా అనౌన్స్మెంట్స్ ఇస్తున్నది ఎవరు? ఆ ప్రచారం వెనుక ఉన్నది ఎవరు? చెప్పాలంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పదవితో సునీల్ నారంగ్ కు వచ్చేది లేదు, పదవి లేకపోయినా జరిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే చాలా వ్యాపారాలున్నాయి సునీల్ నారంగ్ కు. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన ఏషియన్ థియేటర్స్ గ్రూప్ అధినేతే ఈ సునీల్ నారంగ్. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, రవితేజ లాంటి హీరోలే సునీల్ నారంగ్ తో కలిసి థియేటర్ బిజినెస్ చేస్తున్నారు. పైగా సినిమా ఇండస్ట్రీపై గట్టి పట్టుంది. హీరోలు, దర్శకులతో మంచి సంబంధాలున్నాయి. సో సునీల్ నారంగ్ లాంటి వ్యక్తి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఉండడం ఛాంబర్కే అడ్వాంటేజ్ అనే చర్చ లేకపోలేదు. అయినా సరే సునీల్ నారంగ్ ను టార్గెట్ చేసి ఆయన రాజీనామా చేసేంత దాకా తీసుకొచ్చారనే టాక్ నడుస్తోంది. చివరికి తన వల్లే థియేటర్ల మాఫియా నడుస్తోందన్న మాటలు వినిపించేసరికి ఆ ఆరోపణలు తట్టుకోలేక పదవికి రాజీనామా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి తెలుసా. ఒక విధంగా అప్రకటిత బంద్ నడుస్తోంది. థియేటర్లను మూసేస్తాం అన్నది బెదిరింపే కావచ్చు, కానీ నిజంగానే అనఫీషియల్ బంద్ కనిపిస్తోంది. కానీ దీని గురించి పట్టించుకునేవారేరి? అసలు ఇంత పెద్ద ఇండస్ట్రీకి సమస్య వస్తే తీర్చే పెద్ద దిక్కేది? ఈ మ్యాటర్ గురించి ఆలోచిస్తున్నారా సినీ పెద్దలు ఎవరైనా? సినీ పరిశ్రమల్లో ఇండియాలోనే టాప్ ప్లేస్ తెలుగు సినిమాది. ఎక్కువ సినిమాల నిర్మాణం, ఎక్కువ సినిమాల విడుదల జరిగేది మన దగ్గరే. రికార్డులు కొల్లగొడుతున్నది, ఇండియన్ సినిమాని ఏలుతున్నది కూడా తెలుగు సినిమాని. అలాంటిది తెలుగు సినీ పరిశ్రమ వెలవెలబోతోంది. ఈ విషయాన్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా అసలు? థియేటర్ల బంద్ గొడవ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ రకరకాల వర్గాలుగా విడిపోయింది. వరుస సినిమాల విడుదలతో కలకళ్లాడాల్సిన చిత్ర పరిశ్రమని వెలవెలబోయేలా చేశారు. సినీ పెద్దల్లో ఎవరైనా దీన్ని గమనించారా? సినిమాలకు ఒక లాంగ్ సీజన్ ఉంది, అదే సమ్మర్ హాలిడేస్. దేశవ్యాప్తంగా ఏ చిత్రసీమలోనైనా వేసవి కాలమే అతిపెద్ద మార్కెట్. విద్యార్థులకి పరీక్షలు పూర్తయిపోతాయి, తల్లిదండ్రులు కూడా రిలాక్స్ అవుతారు. పైగా ఎండాకాలం కదా, చక్కగా ఏసీలో కూర్చుని హాయిగా సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సినిమా చూడ్డానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. అసలు సమస్యల్లా సినిమాలుంటేగా. ఈ సీజన్లో 2 హిట్స్, ఒకటి హిట్ 3, మరొకటి సింగిల్. కనీసం 40 నుంచి 50 రోజులు హాలిడేస్ వస్తే చూడాల్సింది 2 సినిమాలేనా? ఇప్పుడనే కాదు, కరోనా తర్వాత నుంచి ఇదే పరిస్థితి. సినిమా ఎక్కువ రోజులు ఆడాలన్నా, థియేటర్లు బతకాలన్నా సమ్మర్ హాలిడేస్ చాలా కీలకం. అలాంటిది కొన్నేళ్లుగా ఈ సీజన్ని పట్టించుకోవట్లేదు, దీన్ని సరిగ్గా వాడుకోవట్లేదు తెలుగు సినీ పరిశ్రమ. ఫిలిం చేంబర్ సెక్రటరీ శ్రీధర్ ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు సినిమా కోసం థియేటర్లను ఖాళీ చేసి పెట్టామని. అసలు సినిమాలంటూ ఉంటేగా. పిక్చర్స్ లేక థియేటర్లు ఎప్పటి నుంచో ఖాళీగానే ఉంటున్నాయి. థియేటర్లను బంద్ చేయడం కాదు, ఒక అప్రకటిత బందే నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. దీని గురించి ఒక్క సినీ పెద్దైనా పట్టించుకుంటున్నారా? రెంట్, పర్సంటేజ్ లెక్కల్లో పడి సమ్మర్ని వెలవెలబోయేలా చేసిందెవరు? ప్రధానంగా ఇంత పెద్ద తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. సీనియర్లు, కాకలు తీరిన నటీనటులున్నప్పటికీ ఒక సమస్య వస్తే కూర్చోబెట్టి మాట్లాడడానికి, సమస్యని పరిష్కరించడానికి మాత్రం ఒక పెద్ద మనిషి లేడు. పరిశ్రమని ఎలా నడపాలో దిశానిర్దేశం చేసేవాళ్లే లేరిప్పుడు. అందరి దారి ఎవరికి వారే యమునా తీరే. లేకపోతే చూడండి, ఈ వారం ఒక్క సినిమా కూడా రిలీజ్కి రెడీగా లేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదసలు. చిత్ర పరిశ్రమ పెద్దలు ఈ పరిస్థితిని ఎలా చూస్తున్నారో మరి. ఓవరాల్గా తెలుగు సినీ పరిశ్రమ పుట్టెడు సమస్యల్లో ఉంది ఇప్పుడు.
కొందరు రెంటల్ సిస్టమ్ బెటర్ అంటారు, ఇంకొందరు పర్సంటేజే కావాలంటారు. ఈ సమస్య తీరకపోవడంతో థియేటర్ల బంద్ అంటున్నారు ఇంకొంతమంది. ఇప్పటికి జరిగింది ఒక్క రాజీనామానే అయినప్పటికీ ఇలాగే వదిలేస్తే తెలుగు సినీ పరిశ్రమ ముక్కలవుతుంది అన్న భయాలున్నాయి. సమస్యని పరిష్కరించాల్సిన ఫిలిం ఛాంబర్కే సమస్య వస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి, ఎటు వెళ్ళాలి? మున్ముందు ఇండస్ట్రీలో ఇంకెన్ని బ్లాస్టింగ్స్ జరుగుతాయో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.